వెల్కమ్ టు S4 మీడియా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుంది. ఒక్కో రోజు ఒక్కో నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నారు. టెక్నాలజీ వినియోగం నుంచి మెగా ప్రజా కార్యక్రమాల వరకు సీఎం బిజీ స్కెడ్యూల్తో ముందుకు వెళ్తున్నారు. జూలై 7 టెక్తో నేరాలపై చెక్, జీరో క్రైమ్ గోల్స్. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రాన్ని జీరో క్రైమ్ రేట్గా గల మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీతో శాంతి భద్రతల పర్యవేక్షణను మెరుగుపరచాలని, సీసీ కెమెరాలు, డేటా విశ్లేషణ ఆధారంగా నేరాలను ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. జూలై 8 కృష్ణమ్మకు జలహారతి, సాగునీటి ప్రాజెక్టులే దేవాలయాలు. శ్రీశైలం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. జలయజ్ఞం భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. 68,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మాణాల్లో ఉన్న ప్రాజెక్టులు రైతులకు భరోసాని చెప్పారు. నీటిని సముద్రంలోకి వదిలేయకుండా వినియోగించుకోవాలని 2 తెలుగు రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణాలకు పునర్జీవనం, ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు సిద్ధం. రాజధాని నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన సీఎం ఇప్పటి వరకు 947 ఎకరాలు 72 సంస్థలకు కేటాయించామని, త్వరలోనే వివిధ రంగాలకు చెందిన 48 సంస్థలు నిర్మాణాలు ప్రారంభిస్తాయని వెల్లడించారు. భూ అనుమతుల విషయంలో ప్రభుత్వమే పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. జూలై 9 కేబినెట్ కీలక నిర్ణయాలు, టెక్, ఇన్ఫ్రా, వ్యవసాయం, కాంక్రీట్ ప్లాన్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్, 4,000 కోట్ల రూపాయల పెట్టుబడి, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, అదనంగా 790 ఎకరాల భూమి, వరల్డ్ ఎకానమీ ఫోరం కేంద్రం, హడ్కో రుణాలు, తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం వంటి అనేక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అలాగే రైతులకు 672 కోట్లు బకాయిలు విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. జూలై 10 గిన్నిస్ రికార్డ్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం పాల్గొన్నారు. ఒకే రోజు 2 కోట్ల మంది తల్లిదండ్రులు టీచర్లతో సమావేశమై ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన తల్లుల వద్ద విద్యార్థుల పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ సున్నితంగా మానవీయతకు ప్రదర్శించారు. జూలై 11 జీఎస్టీలో రోల్ మోడల్ సాంకేతికతతో పన్నుల బలోపేతం. జీఎస్టీపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను ఎగవేతలు అరికట్టాలని, పన్నుల వసూళ్లలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పన్నుల సేకరణ విభాగాలపై సమీక్ష నిర్వహించి అన్ని శాఖల్లో సమర్థవంతమైన పాలనలకు మార్గదర్శకత్వం ఇచ్చారు. జూలై 11 గవర్నర్తో సమావేశం, పాలనా విశ్లేషణ. రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం పాలన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గవర్నర్కు వివరించారు. జూలై 11 జనాభా నిర్వహణపై దృష్టి, దేశభక్తుల నిర్వచనం మారింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హైలైట్గా అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక జనాభా ఆస్తిగా మారిందని, 3 కంటే ఎక్కువ మందిని పిల్లలు ఉన్నవారు నిజమైన దేశభక్తులను వ్యాఖ్యానించారు. గతంలో జనాభా నియంత్రణ చట్టం తెచ్చినా ఇప్పుడు మార్పులు అవసరమన్నారు. ప్రత్యుత్పత్తి రేటు 2.1కి పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఒకవైపు టెక్నాలజీతో శాంతి భద్రతలు, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల వృద్ధి, అమరావతిలో నిర్మాణాల వేగం, గిన్నిస్ రికార్డులు, జనాభా నిర్వహణ వంటి అనేక రంగాల్లో సీఎం చంద్రబాబు ఆధునిక పాలనకు సరికొత్త దిశనిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సమతుల్య పాలనను సాధ్యంగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు ఆయన కృషి కొనసాగిస్తూ ఉన్నారు.